विश्वानि देव सवितर्दुरितानि परासुव यद्भद्रं तन्न आसुव। शांति शांति शांति। ఉప్పుగల్లు గ్రామం భక్తులు, ధర్మ ప్రేమికులు అందరికీ, అలాగే సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మరి ఇంకెప్పుడు రాజు గారు, అలాగే మన సుధాకర్ గారు, ధర్మ ప్రచారకులు, మరి నవత గారు వెళ్ళిపోయారు. అందరికీ సాదర ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు హిందూ సమ్మేళనం. హిందువులు పెళ్ళిళ్ళు, పేరంటాలు, పార్టీలు ఇలాంటి వాటిలో కలుస్తూనే ఉంటారు అందరు హిందువులు. అక్కడ లక్ష్యం వేరు. ఇక్కడ మనందరి యొక్క పునాది, మూలము, కేంద్రము, సూత్రము తెలుసుకోవడానికి ఇక్కడ మనం చేరాం. అన్ని పార్టీల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని తెగల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అందరినీ కలిపింది ధర్మం. ఆ ధర్మానికి సాక్షాత్ స్వరూపము శ్రీరాముడు. అందుకే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నారు చాలా మంది. చాలాసార్లు అంటాం మనం. మన జీవితంలో 1,00,000 సార్లైనా అంటామేమో బతికున్నన్ని రోజులు. ఎందుకంటే రాముడు ఈ దేశంలో గాలిలో, నీటిలో, మట్టిలో, నెత్తుటిలో, ఊపిరిలో, ఆలోచనలో అడుగడుగున ఉన్నాడు. రామదాసు రాముడి గురించి పాటలు పాడాడు. త్యాగయ్య రాముడి గురించి చెప్పారు. ఎంతో మంది కవులు, పోతన్న కూడా పలికెడిది భాగవతమట, పలికించెడివి గుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెదవేరుండుగాధ పలుకగనేలా అన్నాడు. ఆ భాగవతం కూడా పలికించింది ఆ రాముడే అన్నాడు. అలాంటి ఆ రాముడి వారసులం, భక్తులం, అనుయాయులం, సేవకులం, సైనికులం మనమంతా. రాముని స్ఫూర్తి ఎంతెంత తగ్గుతూ వస్తుందో సమస్యలు పెరుగుతూ వస్తున్నాయండి. వెలుతురు తగ్గిన కొద్దీ చీకటి చిక్కబడుతుంది. ఈనాడు హిందూ సమాజంలో రాముని గురించి ఎంతమందికి అవగాహన ఉంది? ఎంతమంది రామాయణం గురించిన అవగాహన ఉంది? ఎంతమందికి మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, రాముడి గురించిన పాటలు కానీ, పద్యాలు కానీ, శ్లోకాలు కానీ, కీర్తనలు కానీ, స్తుతులు కానీ మాకు వస్తాయి అని ఎంతమంది చెప్పగలుగుతారు? ఇది పరిస్థితి. కాబట్టి సీతారాముల ప్రేరణ, స్ఫూర్తి, ప్రభావము ఉన్నంత కాలము ప్రతి ఇంట్లో రామరాజ్యం ఉండింది. ప్రతి గుండెలో రాముడే పలికాడు. రాముడికి ఎంతెంత దూరం అవుతున్నామో కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, సామాజిక సమస్యలు, మానసిక సమస్యలు, అన్ని సమస్యలు ఇంకా. అందుకే మళ్ళీ 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 తెలుసుకోవాలి రాముడి గురించి, మళ్ళీ మళ్ళీ వినాలి రాముని తత్వాన్ని గురించి.
రామాయణం అందరికీ తెలుసు, సీరియల్ చూశారు, సినిమాలు చూశారు, కానీ అది మన రక్తంలో ఇమిడిపోలేదు. ఇంకా ఒకప్పుడు మన రక్తంలో ఉన్నప్పుడు ఏ ఇంట్లో సమస్యలు లేవండి. ప్రతి భార్యకు భర్త రాముడు, ప్రతి భర్తకు భార్య సీతమ్మ, ఆ ఇంటి పిల్లలు లవకుశులు, అన్నదమ్ములు లక్ష్మణ భరత శత్రుఘ్నులు. అలా ఉండేది ఇండియన్ ఫ్యామిలీ. భారతీయ కుటుంబం అంటే ప్రపంచమంతటా కూడా పేరు పొందింది. ఈనాడు కుటుంబంలో శాంతి, సామరస్యం, ప్రేమ ఎంతవరకు మిగిలింది? డబ్బు, ఆస్తులు, గొడవలు. కాబట్టి రామతత్వము జీర్ణమైతే సమస్య లేదు. అడవుల్లోనైనా అయోధ్యలైనా రాముడు రాముడిగానే బతికాడు. అది మనం తెలుసుకోవాలి. జీవితంలో కష్ట సుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. దాన్ని బట్టి కుటుంబంలో కలహాలు రాకూడదు. అది సరైన కుటుంబం కాదు. కాబట్టి రామతత్వము ఈ దేశాన్ని ఐకమత్యంగా నిలిపింది, నడిపింది. త్యాగయ్య చెప్తాడు ఒక గీతంలో, కీర్తనలో, సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి. ఇంకా సీతమ్మ ఇంటింటికి తల్లి, శ్రీరాముడు ఇంటింటికి తండ్రి. ఈ ప్రపంచానికి వారు తల్లిదండ్రులు. ఎందుకంటే సీత భూజాత అంటే భూమాత, రాముడు సూర్య వంశము అంటే సూర్యుడు. సూర్యుడు లేకుండా, భూమి లేకుండా ఈ మనుషులే కాదు ఏ ప్రాణి కూడా బతకలేదు. కాబట్టి వాల్మీకి ఖచ్చితంగా చెప్పాడు, యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. ఈ భూమి మీద పర్వతాలు ఎంతకాలం ఉంటాయో, ఈ నదులన్నీ ఎంతకాలం ఉంటాయో అప్పటి వరకు రామాయణం ఉంటుంది అని ఘంటాపదంగా చెప్పాడు వాల్మీకి మహర్షి. కేవలం భారతదేశం కాదండి, మీరు థాయిలాండ్ పోండి, కాంబోడియా పోండి, మరి పక్కన బంగ్లాదేశ్ పోండి, భారతదేశం చుట్టూ శ్రీలంక, ఏ దేశమైనా ఆసియా ఖండంలో ఇంచుమించు 3 దేశాల్లో రామకథ ప్రచారంలో ఉంది. చివరికి ముస్లింలు అత్యధికంగా ఉండే ఇండోనేషియాలో కూడా రామలీల చేస్తారు, రామాయణం ప్రదర్శిస్తారు, రాముని బ్యాలేలు ప్రదర్శిస్తారు. ఎవరు? ముస్లింలు. ఇండోనేషియా ముస్లింలు. మన దేశంలో ఉన్న ముస్లింలు తెలుసుకోవాలండి. అంటే రాముడు కులానికి, మతానికి, ప్రాంతానికి, పార్టీకి, వర్గానికి, లింగానికి, భాషకు, దేశాలకు అతీతంగా విరాజిల్లుతున్నటువంటి ఒక అఖండమైన ధార్మిక ప్రేమ తత్వం అని తెలుసుకోవాలి. రాముడు ఎవ్వరికీ విరోధి కాడు, కానీ రాముడిని శత్రువుగా భావించే వారు ఈ దేశంలో పెరిగిపోతూ ఉన్నారు. రాముడు అడవికి పోయేటప్పుడు సుమిత్ర లక్ష్మణుడితో ఒక మాట చెప్తుంది. రామ సీతారాములు అంటే భార్యాభర్తలు పోతారు, అడవిలో ఉంటారు. మరి లక్ష్మణుడు తమ్ముడు వెళ్ళాలి, అక్కడికి ఏం చెప్తుంది సుమిత్ర? చూడండి, ఎటువంటి ఆలోచన ధోరణి మనం పెంచుకోవాలి అనేది సుమిత్ర మాటల్లో తెలుస్తుంది. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యామటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం. లక్ష్మణ, నన్ను రాముడిని దశరథుడిగా భావించు,
సీతమ్మను నీ తల్లి అయినటువంటి నన్ను సుమిత్రగా భావించు, ఈ అడవిని అయోధ్యగా భావించు, సుఖంగా వనవాసాన్ని నీవు నెరవేర్చుకో అని సుమిత్ర లక్ష్మణుడి తల్లి చెప్తుంది. చూడండి ఎంత గొప్ప ఆలోచన. ఇటువంటి ఆలోచన విధానము మన పిల్లలకు అందిస్తున్నామా? కౌసల్య గాని సుమిత్ర గాని కైకేయి అడవికి పొమ్మని రాముడిని శాసించినప్పుడు గొడవ పడలేదండి, వ్యతిరేకించలేదు. అనుకుంటే వ్యతిరేకించవచ్చు, గొడవ పడవచ్చు కూడా, కానీ వాళ్ళు గొడవ పడలేదు. ఎందుకంటే కుటుంబం అనేది ఒకటి ఉంది, ప్రతిష్ట అనేది ఉంది, ప్రజలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి వారు ఇదంతా విధి విలాసం కర్మ అనుకొని మౌనంగా వనవాసానికి వీడుకోలు చెప్పారు. కౌసల్య ఒక్క మాట అనలేదు, సుమిత్ర కూడా ఒక్క మాట అనలేదు. లక్ష్మణ నీకేం కష్టమయ్యా, నీకెందుకు ఇబ్బంది, నువ్వు ఎందుకు వెళతావు, అవసరం లేదు అని సుమిత్ర అని ఉంటే ఏమయ్యేదు. మరొక విచిత్రము, లక్ష్మణుడి భార్య ఊర్మిళ కూడా భర్తకు అడ్డు రాలేదు. రామాయణం నిజంగా మీరు ఆలోచించండి, అందులో పాత్రలు అన్నీ కూడా త్యాగము, ప్రేమ, మానవత్వమే తప్ప మరేమి కనిపించదు. భారతం మాత్రం అలా కాదండి, అన్ని కుట్రలు, కుతంత్రాలు, రాజనీతి, రాగద్వేషాలు పోలడున్నాయి భారతంలో, అని రామాయణంలో లేవు. అందుకే రామాయణము ఆది కావ్యము అని చెప్పారు. కనుక రామాయణం చదివినన్ని రోజులు, విన్నన్ని రోజులు, తెలుసుకున్నన్ని రోజులు హిందువుల బుద్ధి శుద్ధిగా ఉండింది. కాబట్టి మాకు వేదాలు తెలియదు, ఉపనిషత్తులు తెలియదు, భగవద్గీత తెలియదు అని బాధపడాల్సిన పని లేదమ్మా. రామతత్వాన్ని తెలుసుకోండి, రాముని కీర్తనలు నేర్చుకోండి, పాడండి, గుర్తుపెట్టుకోండి. ఏ తీరుగణను దయచూచెదవో ఇనవంశోత్తమ రామా. కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా ప్రతి సందర్భంలో సీతారాములు మనకు ఆదర్శం. కాబట్టి రామతత్వం మనము మళ్ళీ ఒకసారి నెమరు వేసుకోవాలి, గుర్తుకు తెచ్చుకోవాలి. అలాగే ఈ దేశం యొక్క గొప్పతనం ఏమిటి అనేది మనకంటే విదేశీయులు చెప్పారు. గజ్నీ మహమ్మద్ 17 సార్లు సోమనాథ ఆలయాన్ని దోచుకుపోయాడు, దండయాత్ర చేసి దోచుకున్నాడు. ఒక్కసారి కాదు, 17 సార్లు. ఆ గజ్నీ మహమ్మద్ వెంట అల్బరూని అని ఒక పండితుడు వచ్చాడు. వచ్చి భారతదేశంలో పర్యటించి పుస్తకం రాశాడు. కితాబ్ ఉల్ హింద్ అనే పుస్తకం రాశాడు. 11వ శతాబ్దంలో రాశాడు. అది ఇప్పుడు కూడా దొరుకుతుందండి, హిందీలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో లేదు, ఆన్లైన్లో ఉంది. ఆ పుస్తకంలో ఆయన హిందువుల గురించి 3 ముక్కలు రాశారు. అల్బరూని అతను ముస్లిం చరిత్రకారుడు. ఏం రాశాడు హిందువుల గురించి అంటే, 1 హిందువులు చావుకు భయపడరు, 1. 2వది హిందువులు అబద్ధం చెప్పరు, 3వది హిందువులు జ్ఞానానికి గర్విస్తారు. ఈ 3 అంశాలు రాశారు. అవి మా దగ్గర లేవు అని కూడా చెప్తున్నాడు. మా దగ్గర అంటే ముస్లింల దగ్గర. హిందువులు చావుకు భయపడరు, అది మనకు 200 ఏళ్ల స్వాతంత్ర్య ఉద్యమంలో తెలిసింది. 9 ఏళ్ల పిల్లలు మొదలుకొని 90 ఏళ్ల దాకా కూడా చావుకు భయపడకుండా మరి శత్రువులను ఎదుర్కొన్నారు, ఆంగ్లేయులను ఎదుర్కొన్నారు, బలిదానం అయిపోయారు, ఆత్మాహుతి అయిపోయారు. ఉరికంబాలను నవ్వుకుంటూ, పాటలు పాడుకుంటూ ఉరికంబాలు ఎక్కారు. కథ కాదు ఇది. మీకు సినిమా స్టార్లు చాలా గొప్పవాళ్ళు అనిపిస్తారు, కానీ అంతకు మించినటువంటి చరిత్ర కథ మన వీరుల్లో, శూరుల్లో, వీరాంగనల్లో ఉంది.
రెండవది, హిందువులు అబద్ధం ఆడరు. ఇప్పుడు అబద్ధం ఆడని హిందువులు ఎవరు మనకు కనిపించారు. అవసరం లేకపోయినా అబద్ధాలే చెప్తున్నారు. ఎందుకంటే ఒకసారి అలవాటు అయ్యాక నాలుక అటే పోతూ ఉంటుంది. సెల్ ఫోన్లు వచ్చాకైతే లేవండి హైదరాబాద్లో ఉన్నామంటారు, ఇక్కడే ఉంటారు కానీ లేవని చెప్తూ ఉంటారు. ఇలాగా అబద్ధాలు ప్రాణాపాయ పరిస్థితి వస్తే అబద్ధం ఆడడం లేదు. కానీ అవసరం ఉన్నా లేకపోయినా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా జ్ఞానాన్ని చూసి గర్విస్తారు హిందువులు అన్నారు. కానీ మనం ఇప్పుడు డబ్బుకు గర్విస్తున్నాం, అధికారానికి గర్విస్తున్నాం, కులానికి గర్విస్తున్నాం తప్ప జ్ఞానాన్ని చూసి, జ్ఞానవంతులను చూసి ఎవరు గర్వించడం లేదు. జ్ఞానవంతులు కావాలని ఎవరు ప్రయత్నం చేయడం లేదు. ముఖ్యంగా అల్బరూని ఖగోళము, వైద్యము, గణితము వీటికి సంబంధించినటువంటి పుస్తకాలను సంస్కృతం నుంచి అరబీలోకి, పర్షియన్ భాషలోకి అనువాదాలు చేశాడు ఆయన. ఆ ప్రపంచానికే భారతదేశము జగద్గురువుగా ఉండింది. ఈనాడు మనం ప్రపంచ మాయలో పడిపోయి కొట్టుకుపోతున్నాం. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు భారతీయులంతా కూడా, ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం, చదువుల కోసం ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. మన చరిత్ర, మన పరంపర, మన సంప్రదాయము తెలిసిన వాళ్ళు ఎవరు కనిపించడం లేదు. బట్టి మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాల్సిందే. ఎక్కడికి వెళ్ళినా శాంతి లేదు, సుఖము లేదు, ఆరోగ్యము లేదు. బట్టి భారతదేశము రత్నగర్భ, రత్నాలు పుట్టినటువంటి భూమి, అన్నపూర్ణ, ఎన్నో లక్షల కోట్ల మందికి ఆకలి తీర్చినటువంటి నేల ఇది. ఇటువంటి ఈ మట్టిలో పుట్టినందుకు మనమంతా కూడా అనుక్షణం గర్విస్తూ ధైర్యంగా బ్రతకాలి. అందుకే హిందువు ఈనాడు మనుదిన పాముల్లాగా, ఎగిరిపోయే విస్తరాకుల్లాగా ఉన్నారు, భయపడుతున్నారు. చావుకు భయపడని హిందువుల నుండి ఇప్పుడు మనం చూసాం, మనం అందరం కూడా కరోనా టైంలో, కరోనా వస్తుందేమో, వచ్చిందేమో, చచ్చిపోతానేమో అనే భయంతో చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ అండి. కరోనాతో చచ్చిన వాళ్ళు తక్కువ. భయంతో చాలా మంది చచ్చిపోయారు. అంటే హిందువులు భయపడుతున్నారు. ఎందుకంటే మన పూర్వీకులను, మన త్యాగధనులను, మన శూరులను, వీరులను, స్వతంత్ర వీరులను మర్చిపోతున్నాం. వాళ్ళ చరిత్ర మన హృదయంలో ఉందా? హృదయంలో సినిమా యాక్టర్లు ఉన్నారు, క్రికెట్ స్టార్లు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, కులాలు కూర్చున్నాయి, ప్రాంతాలు కూర్చున్నాయి, వర్గాలు కూర్చున్నాయి. కానీ అక్కడ మహాత్ములకు, మహనీయులకు చోటు లేదు. అందుకే రకరకాల మానసిక రోగాలు, శారీరక రోగాలు, 40 దాటైన రోగాలు వస్తున్నాయి. ఇంతకుముందే డాక్టర్ హేమంత్ గారు క్లినిక్ నేను వెళ్ళి వస్తున్నా. నేను ఎప్పుడు డాక్టర్ల దగ్గరికి పోయి చెకప్ చేయించుకోలేదు. ఎందుకంటే ఏం రోగం ఉంటుంది మనం. ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి, బీపీ ఏమైనా ఉందా చూడండి అన్నాను. చూశారు, ఏమీ లేదన్నారు. కాబట్టి మన మహాత్ములను తలుచుకుంటే ఆకలి వేయదు, దప్పిక వేయదు, నిద్ర రాదు. అటువంటి చరిత్ర మనకుంది. ఇస్లాం చూడండి, క్రైస్తవం చూడండి. ఇస్లాంలో మహమ్మద్ బోధనలు, ఆ ఖురాన్ పుస్తకం 3 తీసేస్తే 0. క్రైస్తవులకు యేసుక్రీస్తు, అతని ఉపదేశాలు, ఆ బైబిల్ పక్కన పెడితే ఇంకేమీ లేదు. కానీ మనకు రామాయణం ఉంది, భారతం ఉంది, భగవద్గీత ఉంది, 11 ఉపనిషత్తులు ఉన్నాయి, 4 ఉపవేదాలు ఉన్నాయి, 4 వేదాలు ఉన్నాయి, 6 దర్శనాలు ఉన్నాయి, 6 వేదాంగాలు ఉన్నాయి, మనుస్మృతి ఉంది, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ధర్మము గురించి తెలుసుకోవడానికి మనం ఎక్కడి నుంచి అయినా తెలుసుకోవచ్చు. ఫలానా పుస్తకమే చదవాలి అని లేదండి. మీరు ఏ పుస్తకం చదివినా కూడా ధర్మము తెలుసుకుంటారు, ధార్మికులు కాగలుగుతారు. అటువంటి వెసులుబాటు కేవలము మనకే ఉంది. అందుకే మరి ధర్మము ఏమిటి? చాలా మందికి ధర్మం అంటే చివరికి ఏమైందంటే, గుడి దగ్గర భిక్షం అడుక్కునేవాడు, అమ్మా ధర్మం చేయమ్మా, అమ్మా ధర్మం చేయమ్మా అంటుంటాడు. అంటే అదే ధర్మం అనుకుంటున్నారు. బిచ్చగాడు దానం చేయమని చెప్పేది ధర్మం అంటున్నాడు, అదే ధర్మం అనుకుంటున్నారు. బట్ ధర్మం అంటే ఒకటే ముక్కలో చెప్పారండి, చాలా కష్టమైంది ఏం కాదు. ఆత్మనః ప్రతికూలాని పరేషాంన సమాచరే ఆత్మవత్ సర్వభూతాని అన్నారు. అంటే
అంటే నీ మాదిరిగా అన్ని ప్రాణులను భావించు. నీవెలా బతకాలని కోరుకుంటున్నావో అన్ని ప్రాణులు కూడా అలాగే బతకాలని కోరుకుంటాయి. కాబట్టి అందరినీ గౌరవించు, అందరినీ ఆత్మస్వరూపంగా చూడు అనే అత్యున్నతమైన ఆలోచన ఇచ్చింది భారతదేశం మనకు. అందుకే ప్రతి ప్రాణిలో పరమాత్మ ఉన్నాడు అనే భావన మనకు తెలుసో తెలియకో కొంత కొంత మిగిలిపోయింది. మనం చీమలను కూడా, నల్ల చీమలు పోతూ ఉంటే ఎవరు, ఎర్ర చీమలైనా సరే అనవసరంగా ఎవరు చంపరు. అయ్యో పాపం చీమలు కూడా చక్కెర వేస్తాం, మనం పిండి చల్లుతాం. అలాగా ప్రపంచంలో ప్రతి ప్రాణిని కూడా ప్రేమించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే హిందువులు మాత్రమే. దానికి కారణం ఏంటంటే ప్రతి ప్రాణిలో కూడా ఆత్మ ఉంది, ఆత్మతత్వం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరిని గౌరవించు. కానీ ఈనాడు కులాల పేరు మీద, వర్గాల పేరు మీద పరస్పరము రాగద్వేషాలు గ్రామాల్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. మా కులం గొప్పది అనుకో, పర్వాలేదు, కానీ పక్కవాడి కులం కూడా గొప్పదే అని తెలుసుకుంటే నీవు నిజమైన భారతీయుడి. ప్రతి ఒక్కరి అవసరమే ఈ సమాజం నడవడానికి, కుటుంబం నడవడానికి. ఎవరు లేకున్నా కూడా ఇక్కడ మన వేదిక మీద కూర్చున్నాం, మైక్ పట్టుకున్నాం, చెప్తున్నామంటే ఎంతమంది ఎన్ని రకాలుగా ఇక్కడ పనిచేశారు, ఎన్ని చేతులు పడితే ఈ చెయ్యి మైక్ పట్టుకొని మాట్లాడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరు తక్కువ కాదు. తక్కువ అనే భావనే నీ యొక్క అల్పత్వాన్ని తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ శరీరంలో పనికి మారిన అవయవం ఏదైనా ఉందా? వేళ్ళు అవసరమే, కాళ్ళు అవసరమే, ప్రతి ఒక్క అంగం ఉంటేనే శరీరము పరిపూర్ణం. కాబట్టి ఎవరిని కూడా తక్కువ చేసి చూడకూడదు. ఇంగ్లీష్ లో వాళ్ళు చెప్తూ ఉంటారు, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. విదేశాలకు వెళితే పని చేసే వాళ్ళను కూడా మనుషులాగా చూస్తారు. మనం ఏం చేస్తామంటే పని చేసే వాళ్ళని నీచంగా చూస్తాం. పని చేయకుండా సోమరిపోతులుగా చక్కగా డ్రెస్సింగ్ చేసుకొని, మేకప్ చేసుకొని తిరిగే వాళ్ళను చాలా మంది గౌరవిస్తారు. తాత తండ్రుల ఆస్తులు అనుభవించే వాళ్ళని గౌరవిస్తారు తప్ప తాత తండ్రుల ఆస్తులు లేవు, కష్టపడి చెమటోడ్చి పని చేస్తున్నాడు ఆ వ్యక్తిని ఎవరు గౌరవించారు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మన దేశంలో ఎవరినైనా మనం గౌరవించాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అది ప్రతి మనిషి యొక్క కనీసమైన కర్తవ్యం. అందుకే మనకు ఈ కులము ఆ కులము లేదండి. మహర్షులు, వీరులు, శూరులు, త్యాగధనులు, తపస్సులు అన్ని కులాల్లో పుట్టారు, అన్ని కాలాల్లో పుట్టారు, అన్ని ప్రాంతాల్లో పుట్టారు, అన్ని భాషల్లో పుట్టారు. తిరిగేయండి భారతదేశ చరిత్ర తిరిగేస్తే ఎక్కడా కూడా ఈ కులం వాళ్ళే మంచి వాళ్ళు అనేది మనకు ఎక్కడా కనిపించదు. అన్ని కులాల్లో మాల కన్నమదాసు ఎంతమందికి తెలుసు? తెలియదు. చరిత్రనే మనం పక్కన పెట్టేశాం. బ్రహ్మనాయుడి సర్వ సైన్యాధిపతి మాల కన్నమదాసు. మాల కులంలో పుట్టినప్పటికీ కూడా ఆయన వీరత్వాన్ని చూసి ఆ బ్రహ్మనాయుడు తన దత్తపుత్రుడిగా చేసుకొని సర్వ సైన్యాధిపతిని చేశాడు. అటువంటి పరంపర మనది. ఈనాడు కులాల పేరిట రకరకాల కుంపట్లు రగిలించుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్క కులంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఏ కులము మంచిది కాదు, ఏ కులము చెడ్డది కాదు. కాబట్టి సమాజం అంతా సామరస్యంగా కలిసి మెలిసి నడవాలి. అందుకే వేదమాత మనకు ఎన్నడూ ఉపదేశించింది, సంగచ్చధ్వం సంవదధ్వం సంభో మనాసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే. కలిసి నడవండి, కలిసి మాట్లాడుకోండి, కలిసి ఒకరి మనసు ఒకరు తెలుసుకోండి అని చెప్తుంది వేదమాత. ఇక్కడ అందుకోసమే కలిసాం మనం అందరం కూడా. బట్టి ఉమ్మడి సమస్యలు పోగొట్టుకొని, రాగద్వేషాలు పోగొట్టుకొని కలిసి కట్టుగా ధర్మం కోసం మనం అందరం కూడా ముందుకు నడవాలి. ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి. కాషాయం జెండా, మన జెండా ఏమిటంటే కాషాయం. కాషాయం జెండా ఎందుకు పెట్టుకున్నాం? ఎన్నో రంగులు ఉన్నాయి, మరి ఇదే ఎందుకు పెట్టుకున్నాం? చాలా మందికి తెలుసో లేదు. కాషాయం అనేది అగ్ని వర్ణము అని చెప్పారు. ఫైర్ కలర్, అగ్ని యొక్క రంగు. అది అగ్నిలాగా ప్రజ్వరిల్లుతూ ఉండాలి, ఎప్పుడూ కూడా ఆరిపోకూడదు. అగ్ని జ్వాల ఎప్పుడు పైకి పోతుంది, కిందికి పోదు, తల వంచదు. మీరు గోతి తీసి ఒక గొయ్యిలో అగ్ని వెలిగించండి, ఆ జ్వాల మళ్ళీ పైకే పోతుంది. కాబట్టి
ధార్మికుడు భారతీయుడు ఎప్పుడు కూడా తల వంచకుండా పైకి పోవాలని ఆ కాషాయం జెండా మనకు మార్గదర్శనం చేస్తుంది. దాంట్లో ఓంకారం ఉంది. అన్ని శబ్దాలకు, అన్ని శాస్త్రాలకు, అన్ని భాషలకు, అన్ని ఆలోచనలకు మూలము ఓంకారము. ఇది సృష్టి బీజం. అటువంటి కాషాయం జెండా కూడా మనకు ఎంతో సందేశం ఇస్తుంది. ప్రతి అణువణువున మనకు భారతదేశంలో ఎన్నో ప్రతీకలు ఉన్నాయి మనకు ప్రేరణ ఇవ్వడానికి. కాబట్టి అందరూ కూడా ఎంతో ఉత్సాహము ప్రేరణ తెచ్చుకోవాలి. కానీ ఏదో తిన్నాం, పడుకున్నాం, లేచాం అని యాంత్రికంగా బతకూడదు. మన పూర్వీకుల చరిత్ర తెలుసుకుంటే మనం చాలా శక్తివంతులం అవుతాము. ఎంతో ప్రేరణ కలుగుతుంది, ఉత్సాహం కలుగుతుంది. ఇలాగ మాత్రం మనం ఉండము. కాబట్టి చరిత్ర చదవండి, తెలుసుకోండి. మనకు ఇంటర్నెట్ లో కూడా మీరు ఎవరి గురించి తెలుసుకోవాలన్నా వారి గురించిన వివరాలన్నీ కూడా మనకు ఇస్తూ ఉంది. కాబట్టి ముఖ్యంగా మహిళా మణులు ఈనాడు భారత మాత ప్రపంచంలో మరి ఎన్నో దేశాలు ఉన్నాయి, కానీ దేశాన్ని మాతగా సంబోధించే దేశము కేవలం భారతదేశమే. అటువంటి భారత మాత యొక్క పరువు ప్రతిష్టలు ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల పైన ఉన్నాయి. కనుక మహిళలందరూ కూడా మరి చక్కగా తమ వస్త్రధారణ, ముఖ్యంగా భారత మాత అంటే మనం చూస్తాం, పటంలో చూసాం, నిండు బట్టలు వేసుకుని ఉంటుంది. ఆ భారత మాత వారసులైనటువంటి మన మహిళామణులు కూడా అశ్లీలమైన, అసభ్యమైనటువంటి వస్త్రాలు ధరించకుండా ఈ దేశము పరువు ప్రతిష్టలు కాపాడుతూ మరి పద్ధతిగా వస్త్రాలు ధరించడమే కాకుండా మర్యాదను పాటిస్తూ మరి ఈ దేశం యొక్క పేరును ప్రపంచంలో నిలబెడతారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు స్వామి గారు.